ఈ వీడియోలో క్యాన్వాతో ఫ్రీలాన్సింగ్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలో చెప్పబోతున్నాను. ఈ టాపిక్ మీద యూట్యూబ్లో ఎంత వెతికినా కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేదు. సో ఈ టాపిక్ మీద మేక్ మనీ ఆన్లైన్ ఐడియాస్ చెప్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ మీద మనకి వర్క్ దొరుకుతుంది, క్లయింట్స్ని ఎలా వెతకాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి అనే దాని గురించి తెలుస్తుంది. అయితే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను 5 స్టెప్స్ చెప్తాను. లాస్ట్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ముందుగా క్యాన్వా అంటే ఏంటి? దీని గురించి అందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. క్యాన్వా ఒక ఫ్రీ డిజైన్ టూల్. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్, లోగోస్, బిజినెస్ కార్డ్స్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ చేయొచ్చు. దీనికోసం ఫోటోషాప్ మరియు పెద్ద పెద్ద డిజైనర్స్ అవ్వాల్సిన పని లేదు. సింపుల్గా ఇందులో ఎడిట్ చేయొచ్చు. అయితే మ్యాజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్మాల్ బిజినెసెస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, కోచెస్కి ప్రతిరోజు కంటెంట్ కావాల్సి ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియాని గ్రో చేసేందుకు. అయితే ప్రొఫెషనల్ డిజైనర్స్ కాస్ట్లీ ఉంటారు, అందుకే మనలాంటి వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఫ్రెండ్కి ఒక కేఫ్ నడిపే క్లయింట్ దొరికినప్పుడు కేవలం డిజైనింగ్కి 400 మాత్రమే పే చేశాడంట. కానీ దాని తర్వాత ఆ డిజైన్ వాళ్ళకి బాగా నచ్చి నెల నెల పే చేయడానికి అతన్ని హైర్ చేసుకున్నారంట. ఒక ల్యాప్టాప్, ఒక వైఫై కనెక్షన్, ఒక ఫ్రీ క్యాన్వా టూల్ని ఉపయోగించి అతను తన మొదటి క్లయింట్ని సంపాదించుకున్నాడు. అయితే క్లయింట్ మనకి దొరకడానికి ముందు మనం కొన్ని క్రైటీరియాస్ని కంప్లీట్ చేయాలి. ఆ స్టెప్స్ ఏంటంటే స్టెప్ 1 క్యాన్వాని ప్రాక్టీస్ చేయడం. మీరు క్యాన్వాతో ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే కేవలం డ్రాగ్ అండ్ డ్రాప్తో పని కాదు. క్లయింట్స్కి క్వాలిటీ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. ఇవి కేవలం ప్రాక్టీస్తోనే వస్తాయి. మీరు డైలీ ఒక ప్రాక్టీస్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. డే 1 5 కస్టమైజ్డ్ టెంప్లెట్స్ చేయండి. డే 2 మోటివేషనల్ పోస్టర్స్ చేయండి. డే 3 బిజినెస్ కార్డ్స్ చేయండి. అయితే మీరు డైరెక్ట్గా డిజైనింగ్ స్టార్ట్ చేయలేరు. ముందు మీకు డిజైనింగ్ థియరీ అంటే ఏంటో తెలియాలి. దానికోసం మీరు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. కానీ వీడియోస్ చూడటం వల్ల డిజైనింగ్ థియరీ రాదు, దాన్ని మీరు చూసి ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డిజైనింగ్ థియరీని మైండ్లో ఉంచుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా బాగా డిజైనింగ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక బ్రాండ్ పోస్ట్ తీసుకోండి, దాన్ని కాపీ చేయండి. అంటే సేమ్ దానిలాగే డిజైన్ చేయడానికి ట్రై చేయండి. లేదా యూట్యూబ్లో ఏదో ఒక థంబ్నెయిల్ తీసుకోండి, దాన్ని రీడిజైన్ చేయండి. మా ఫ్రెండ్ స్టార్ బక్స్ని డిజైన్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఒక బేకరీ ఓనరు అతనికి మెసేజ్ చేశాడంట డిజైన్ చేయడానికి. సో అదే ప్రాక్టీస్ క్లయింట్స్ని తెచ్చిపెట్టింది. ఎస్, అవును, స్టార్టింగ్లో అందరికీ డౌట్ ఉంటుంది. కానీ పీపుల్కి మన పోస్ట్ నచ్చి దానికి లైక్లు వస్తే పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యమని అర్థమవుతుంది. కానీ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? మన ప్రాక్టీస్ డిజైన్స్ ఎవరు చూడట్లేదు కదా. అదే నెక్స్ట్ స్టెప్. ఒక ఫేక్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. అది చూడడానికి అచ్చం రియల్గానే ఉండాలి. జస్ట్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే మిమ్మల్ని ఎవరు హైర్ చేసుకోరు, ప్రూఫ్స్ లేకపోతే. అసలు మనం ఏం చేస్తాం, మనం ఎవరు అనేది వాళ్ళకి తెలియాలి కదా. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రియల్ క్లయింట్స్ అవసరం లేదు పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడానికి. కేవలం క్రియేటివిటీ ఉంటే చాలు. ఒక 3 ఇమాజినరీ బ్రాండ్స్ని క్రియేట్ చేసుకోండి. అవి అసలు ఇంటర్నెట్లోనే కనిపించకూడదు. అవి కెఫే కేటగిరీలో, జిమ్ కేటగిరీలో, ఫ్యాషన్ కేటగిరీలో క్రియేట్ చేసుకోండి. ప్రతి ఒక్క దానికి 4 నుంచి 5 పోస్టర్లు క్రియేట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇది కొంచెం వింతగానే ఉండొచ్చు, కానీ ప్రతి ప్రాజెక్ట్ని ఒక రియల్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేయండి. వాళ్ళ ఆడియన్స్ ఎలా ఉంటారో ఆలోచించండి, టోన్ గురించి ఆలోచించండి, వైబ్ గురించి ఆలోచించండి. తర్వాత ఒక బంచ్ ఆఫ్ డిజైన్స్ రెడీ చేసుకొని క్యాన్వా మీదకి వెళ్ళి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. సో ఇలాంటి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం వల్ల ఒక ప్రొఫెషనల్ కేటగిరీలోకి మనం వెళ్తాం. మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నా లేకపోయినా తేడా ఏముండదు. స్టెప్ 3 ఎక్కడ ఎలా ఫ్రీలాన్స్ క్లయింట్స్ దొరుకుతారు? మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, డిజైన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అయితే క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా మనకి పే చేసే క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు అని. మనం 100 మంది ఉండే ఆ గుంపులో పరిగెత్తాల్సిన పని లేదు. కేవలం పనికొచ్చే ఒక 5 మంది చాలు. అలాంటి క్లయింట్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఎక్కడంటే ఫస్ట్ ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో. అవి ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లలో యాక్చువల్గా క్యాన్వా డిజైన్స్ కోసం వెతికి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫైవర్లో మనం గిగ్ తయారు చేసుకోవచ్చు, ఇక్కడ ఇలా చూపించినట్టు. ప్రైసింగ్ మాత్రం బిగినర్ ఫ్రెండ్లీ పెట్టండి. ఇందులో మన పోర్ట్ఫోలియో నుంచి 2 నుంచి 3 బెస్ట్ డిజైన్స్ యాడ్ చేయండి.
రెండో మెథడ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్. దీని గురించి చాలా మందికి తెలియదు. చాలా మంది బిగినర్స్ దీన్ని అవాయిడ్ చేస్తారు. మనం స్టెప్ 1లో ప్రతి కేటగిరీకి మనం పోస్టులు తయారు చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఇక్కడ మనం ప్రమోషన్స్ చేయట్లా, మన స్కిల్స్ని ప్రమోట్ చేస్తున్నాం. మనం ఏంటి, మనకి ఏమొచ్చు అనేది. అంటే మనం క్లయింట్కి వాళ్ళ బిజినెసెస్ గ్రో అవ్వటానికి ఏం ప్రొవైడ్ చేయగలం అనేది ఇక్కడ చూపిస్తున్నాం. మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటే కేవలం ఒక్క నెలలోనే మీకు క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి క్లయింట్స్ వచ్చారంటే ఇంకా బూమ్, దాని తర్వాత క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ క్లయింట్స్ని మనం పిచ్ చేయకుండానే మన పోస్టులు చూసి ఆటోమేటిక్గా మెసేజెస్ పంపుతూ ఉంటారు. మూడో మెథడ్ కోల్డ్ అవుట్రీచ్ విత్ వాల్యూ ఫస్ట్. దీన్ని విని మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది సరైన మెథడ్లో చేస్తే ఇది చాలా పవర్ఫుల్. ఇన్స్టాగ్రామ్ మీద స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళని ఫైండ్ చేయండి. బేకరీ, కోచ్, సెలూన్ లాంటివి. వాళ్ళ పోస్ట్లని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ గ్రాఫిక్స్ క్యాన్వా నుంచి లేదా లోగో బాగలేదా అనుకుంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్ళని రీచ్ అవ్వండి త్రూ మెసేజెస్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మెసేజ్ రాయండి: హాయ్, నాకు మీ బ్రాండ్ వైబ్ నచ్చింది, నేను ఒక క్యాన్వా డిజైనర్ని, మీకోసం ఒక ఫ్రీ పోస్ట్ క్రియేట్ చేశాను అని. తర్వాత మీ పోస్ట్ వాళ్ళకి పంపించండి. ఇక్కడ మనం వాళ్ళని ఏం అడగట్లా, వాళ్ళకి వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది ఇలానే చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా ఫ్రెండ్కి అయితే ఇలా మెసేజ్లు పెడితే మీరు 10 పోస్టులు చేయడానికి ఎంత తీసుకుంటారని మెసేజ్ పెట్టారంట. కేవలం డిఎం చేయడం వల్ల 3,500 పే చేసి క్లయింట్ దొరికాడు అతనికి. ఇలా ఎవరైనా ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగినప్పుడు ఫ్రీలాన్సింగ్ ఒక డ్రీమ్ కాదు, రియాలిటీ అయిపోతుంది. అయితే మనకి క్లయింట్ ఓకే చెప్పినప్పుడు అసలు పని అప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే మనం అప్పుడు ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో. సో అందుకే స్టెప్ 4 ఉంది, హౌ టు కమ్యూనికేట్ విత్ క్లయింట్స్ ప్రొఫెషనల్లీ. క్లయింట్స్తో ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలి. క్లయింట్ ఓకే చెప్పినప్పుడు ఎగ్జైట్మెంట్తో పాటే యాంగ్జైటీ కూడా వస్తుంది. ఎలా మాట్లాడాలి, అసలు ఏం చెప్పాలి, బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందా అని. మీరు టెన్షన్ పడొద్దు, క్లియర్ మరియు ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళతో. ఎలాగైతే మనం ఒక ఫ్రెండ్తో నార్మల్గా వాట్సాప్లో చాట్ చేస్తామో అలాగా. కాకపోతే కొంచెం ప్రొఫెషనల్ టచ్ ఇవ్వండి. కమ్యూనికేషన్కి సింపుల్ ఫార్ములా ఏంటంటే స్టెప్ 1 అక్నాలెడ్జ్మెంట్ ఇంక్వైరీ. వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచింగ్ అవుట్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ. ఇలాగా. స్టెప్ 2 క్లారిఫై రిక్వైర్మెంట్స్ని క్లారిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ ప్లీజ్ షేర్ వాట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ యూ నీడ్ అండ్ ఎనీ రిఫరెన్స్ యూ లైక్. ఇలాగా. స్టెప్ 3 షేర్ యువర్ ప్రాసెస్. మన ప్రాసెస్ని షేర్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ని వాళ్ళకి షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ ఐ రిసీవ్డ్ ద డీటెయిల్స్, ఐ విల్ సెండ్ యూ ద డ్రాఫ్ట్ విత్ ఇన్ 24 to 48 hours. తర్వాత వాళ్ళకి రివిజన్స్ ఏమైనా కావాలనుకుంటే 2 చేంజెస్ ఫ్రీగా చేయొచ్చు. దానికి ఇఫ్ యూ నీడ్ రివిజన్స్ ఐ ఇంక్లూడ్ 2 చేంజెస్ ఫర్ ఫ్రీ అని రాయొచ్చు. స్టెప్ 4 కన్ఫర్మ్ టైమ్ లైన్ అండ్ ప్రైస్. ఎప్పుడు కూడా మన ప్రైస్ని, టైంని క్లయింట్స్తో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దిస్ ప్యాకేజ్ మై చార్జెస్ అని ఎంతో కొంత అమౌంట్ రాసి దాని తర్వాత ఐ కెన్ డెలివర్ ఇట్ విత్ ఇన్ 2 or 3 days. దాట్స్ ఇట్, అంతే. కమ్యూనికేషన్ కంటే ఎక్కువగా మన డిజైన్తో క్లయింట్ని వావ్ అనిపించాలి. దానికోసం మనం క్యాన్వాని స్మార్ట్ వేలో యూస్ చేయాల్సి ఉంటుంది. అందుకే స్టెప్ 5 డెలివర్ హై క్వాలిటీ వర్క్ ఈవెన్ యాజ్ ఎ బిగినర్. క్లయింట్ మన నుండి యూనిక్ మరియు బ్రాండెడ్ ఐటమ్ని కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం క్యాన్వా ప్రో టిప్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, యూజ్ బ్రాండ్ కిట్. ఫ్రీ వర్షన్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. మనం మాన్యువల్గా క్రియేట్ చేసే బదులు ఒక బ్రాండ్ కిట్ని తయారు చేసుకోండి. అందులో బ్రాండ్ కలర్స్, బ్రాండ్ లోగోస్, బ్రాండ్ ఇమేజెస్ని పెట్టండి. రెండోది, విజువల్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. స్పేసింగ్, అలైన్మెంట్, స్టైల్. వాళ్ళ ప్రతి పోస్ట్లో కూడా ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అవి ఎలాగైనా ఉండొచ్చు. అవి టైపోగ్రఫీ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అవి ఏదైనా కావచ్చు. మూడోది, ఎక్స్పోర్ట్ ఇన్ హై క్వాలిటీ. డిజైనింగ్ తర్వాత ఎప్పుడు కూడా హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయండి. గ్రాఫిక్స్కి అయితే PNG, ప్రింట్కి అయితే PDF, రీల్స్కి అయితే MP4లో ఎక్స్పోర్ట్ చేయండి. కానీ డెలివరీ టైంలో ఫైల్స్ని పంపించకండి, అది చూడడానికి అన్ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. ఒక ప్రెజెంటేషన్ స్టైల్ ఫీల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఆర్ యువర్ డిజైన్స్, ఐ హ్యావ్ యాడెడ్ ఏ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండర్ ఈచ్ స్లైడ్ ఫర్ యువర్ రెఫరెన్స్, లెట్ మీ నో వాట్ యూ థింక్. ఒక మాకప్ ఇమేజ్ని కూడా యాడ్ చేయండి. ఇది మొబైల్లో ఎలా కనిపిస్తుంది, ల్యాప్టాప్లో ఎలా కనిపిస్తుంది అని. మీరు ప్రాజెక్ట్ డెలివరీ టైంలో ప్రతిసారి ఇవి మెయింటైన్ చేస్తుంటే క్లయింట్ ఒక్కసారి కాదు, కన్సిస్టెన్స్గా ప్రతిసారి మీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అంతేకాకుండా మిగతా వాళ్ళకు కూడా మీకు రిఫర్ చేస్తాడు. సో అయితే ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం? క్యాన్వాలో ప్రాక్టీస్ ఎలా చేయాలి, పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని ఎక్కడ వెతికి పట్టుకోవాలి, వాళ్ళతో ప్రొఫెషనల్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి, అండ్ అంతేకాకుండా ఫైనల్గా హై క్వాలిటీ డిజైన్స్ని ఎలా డెలివర్ చేయాలి. వీటన్నింటికంటే మించింది మోస్ట్ ఇంపార్టెంట్,
అసలు ఈ పనిని స్టార్ట్ చేయడం. అయితే ఈ వీడియో మీకు ఏ విధంగానైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీరు ఈ వర్క్ స్టార్ట్ చేశారా, క్లయింట్ దొరికారా లేదా అనేది కింద కామెంట్స్లోకి వచ్చి చెప్పండి. మరిన్ని ఇలాంటి మేక్ మనీ ఆన్లైన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.